సిస్టర్ మిడ్ నైట్ సినిమా పేరే సిస్టర్ మిడ్ నైట్. హిందీ సినిమా మొన్న మే 30న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా చూడడానికి కారణం రాధికా ఆప్టే, మన తెలుగు సినిమా లెజెండ్లో చేసింది కదా ఆ అమ్మాయి. ఆ హిందీ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు రాధికా ఆప్టే, మరాఠీ యాక్ట్రెస్. ఇది రెగ్యులర్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా కాదు, ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం తీసిన సినిమా. పోయిన సంవత్సరం 2024లోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫస్ట్ టైం అక్కడ షో చేశారు ఈ సినిమాని. బట్ అక్కడ అవార్డు ఏం రాలేదు ఈ సినిమాకు. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో తిరిగింది ఈ సినిమా. చివరికి ఒక 2 అవార్డులు అయితే వచ్చాయి, హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంకో ఏదో దాంట్లో. సో సినిమా డైరెక్టర్ వచ్చి కొత్త అతను ఇండియనే, బట్ లండన్ బేస్డ్ డైరెక్టరు, అంటే బ్రిటిషరే. అతను తీశాడనమాట. సినిమా మొత్తం హిందీలోనే ఉంది. సినిమా చూస్తే మొదటి 10 నిమిషాల వరకు ఒక్క డైలాగు లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఏమీ లేదు, జస్ట్ సీన్ ఉందంతే. హీరోయిన్ పెళ్ళయి ముంబైకి వచ్చినట్టు చూపిస్తారు భర్తతో పాటు. ముంబైలో ఒక స్లమ్లో, ఒక చిన్న ఇరుకు గదిలో, ఒక గుడిసెలో భార్యాభర్త ఉంటారు, అంతే. మనం అర్థం చేసుకోవాలి అంతే, వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉండదు. ఇక అంతే. ఇక డైలాగులు సినిమా మొత్తం ఎంత ఉంది, 1:40 ఉంది సినిమా. సినిమా మొత్తంలో ఒక 10 నిమిషాలు కూడా ఉండవు మాటలు. మిగతా 1:30 సినిమా ఒక మూకీ సినిమా చూసినట్టే అనిపించింది నాకు. కమల్ హాసన్ పుష్పక విమానం గుర్తొచ్చింది నాకు సినిమా. బట్ సినిమా అంటే జరుగుతుంది ఏందో మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. మధ్యన ఏదో ఇంగ్లీష్ పాటలు పెడతారు బ్యాక్డ్రాప్లో, అలా. ఈ హీరో అంటే నేను కథ చెప్పేస్తాను, ఎందుకంటే నేను మామూలుగా రివ్యూలు ఇచ్చినప్పుడు కథ చెప్పాను నేను. బట్ ఈ సినిమా కథ చెప్పాలి, ఎందుకంటే కథ నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూడాలి. హీరో హీరోయిన్ అలా ఉంటుంది. హీరోయిన్కి నిద్ర రాదు, తిండి సహించదు, అలా ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్. మొగుడిని తిడుతూ ఉంటుంది, ఎందుకంటే మొగుడు దగ్గర తీసుకోవడామని ఎందుకో దూరం పెడుతుంటాడు. ఇక హీరోయిన్ రాత్రిళ్ళ పూట వెళ్ళి వేరే చోట పని చేస్తూ ఉంటుంది, క్లీనింగ్ పని. అలా చుట్టుపక్కల వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటుంది. ఇలా ఎక్కువ డైలాగ్స్ ఏం లేవు. ఎందుకో సడన్గా హీరోయిన్ మరి ఆమెకి ఏముందో ఏమో తెలియదు, కానీ జంతువుల్ని చంపడము, వాటి రక్తం తాగడం ఇలాంటి పనులు చేస్తుంటుంది, జంతువుల్ని, పిట్టల్ని, ఇలా. అప్పుడు ఆమెకు తృప్తిగా ఉంటుంది, నిద్ర వస్తుంటుంది అనమాట. ఏందో నాకేం అర్థం కాలేదు ఇది. మళ్ళీ ఆమె డ్రాకులానా లేకపోతే ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇక ఒకనొక గంట సినిమా తర్వాత హీరో హీరోయిన్ కలుస్తారు, మొత్తానికి ఒకటవుతారు. ఒకటయ్యాక అప్పుడు అనవసరంగా, అంటే సినిమా కంటే ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సినిమాలు అంటే హీరోయిన్ టాప్లెస్ చూపించాల్సిందేనేమో. రాధికా ఆప్టే ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలా సినిమాల్లో, ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాల్లో టాప్లెస్గా చేసింది. మళ్ళీ ఇంకోసారి ఈ సినిమాలో టాప్లెస్గా చేసింది. అనవసరం అసలు. బట్ ఏమంటే మనకు తెలిసిన హీరోయిన్ ఇలా టాప్లెస్ చేయడము నాకైతే నచ్చింది. ఆ ఒక్క సీను రాధికా ఆప్టే టాప్లెస్గా కనపడ్డము. సో ఎవరైనా సినిమా చూస్తే ఒంటరిగా చూడాలి, ఫ్యామిలీతో చూడలేరు. టాప్లెస్ సీన్ ఉంది. సో ఆ తర్వాత భర్త చనిపోతాడు. నేను స్టోరీ చెప్పేస్తున్నా, ఎందుకంటే నాకు అర్థం కాలేదు సినిమా. మరి భర్త ఎలా చనిపోయాడు, ఆమె చంపిందా అనేది అర్థం కాదు. ఆ తర్వాత భర్త శవాన్ని పెట్టుకుని అదే ఇంట్లో ఉంటుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంటుంది. ఆ తర్వాత ఆ విషయం తెలిసిన పక్కింటి వాళ్ళని చంపేస్తుంది, వాళ్ళని ముక్కలు చేసి బయటపడేస్తుంది, భర్త శవాన్ని మాయం చేస్తుంది. ఆ తర్వాత ఏదో బుద్ధ ఆశ్రమానికి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ పారిపోతుంది. అయిపోయింది సినిమా. ఇంక ఇంతే. నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు సినిమా. ఇది ఏం సినిమానో, ఎందుకు తీసినారో, ఏం పైత్యమో, ఇలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో చెప్పి అర్థం లేని సినిమాలు ఎందుకు తీస్తారు. అంటే ఇప్పుడు ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఉంటాయి, కొంతమంది పెయింటింగ్స్ మనకు అర్థం కావు, ఆ పెయింటింగ్లు ఏముంది, బట్ వాటిని ఎంతో ధర పెట్టి కొంటుంటారు కొంతమంది. అది అలాంటిదే ఈ సినిమా కూడా. అర్థం కాదు మనకి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రజెంట్ చేస్తుంటారు ఈ సినిమాలను. ఇలాంటి సినిమాలు అనేసరికి హీరోయిన్లు కూడా రెచ్చిపోయి బట్టలు లేకుండా యాక్ట్ చేస్తుంటారు. ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు సినిమా. సో ఉంది థియేటర్స్లో, మే 30 రిలీజ్ అయింది. సిస్టర్ మిడ్ నైట్, రాధికా ఆప్టే. ఆమె కోసం చూశాను. బట్ ఆ టాప్లెస్ సీన్ ఒక్కటి నాకు ఏమంటారు, రాధికా ఆప్టే అదొక్క సీన్ నచ్చింది నాకు. ఇంకా మిగతా సినిమా ఏమీ అర్థం కాలేదు. సో మగవాళ్ళు చూడాలని కూడా చూడండి, కేవలం రాధికా ఆప్టే కోసం, ఆ టాప్లెస్ సీన్ కోసం. మిగతా సినిమా అయితే ఏమీ అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే నాకు కూడా చెప్పండి. నా రేటింగ్ వచ్చి అర్థం కాలేదు కాబట్టి 2 ఇస్తాను, ఓకే అంటాను. అవుట్ ఆఫ్ 5. సో అది ఈ సిస్టర్ మిడ్ నైట్ హిందీ సినిమా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం తీశారు. 2024 కాన్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2025 మే 30న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఓకే, బాయ్.